సేవకులు అపర దేవాలయంగా భావించే నాగ్పూర్ కేంద్ర కార్యాలయం ఆదివారం కలకలలాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి తరలి రావడంతో సందడి నెలకొంది. ఆయన వెంట పర్యటనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్, ఇతర సంఘ్ పెద్దలు పాల్గొన్నారు. నాగ్పూర్లోని మాధవ్ నేత్రాలయ విస్తరణ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. దివంగత ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ గురూజీ జ్ఞాపకార్థం దీనిని నెలకొల్పారు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం మొదలైన ఆలోచనలు నేడు ప్రపంచం ముందు వట వృక్షంలాగా ఉన్నాయి అని అన్నారు. లక్షలాది మంది స్వయం సేవకులు దాని శాఖలు. ఇది సాధారణ వటవృక్షం కాదు, కానీ ఆర్ఎస్ఎస్ భారతదేశ అమర సంస్కృతికి ఆధునిక అక్షయ వటవృక్షం అని స్పష్టం చేశారు. గుడిపాడ్వా మరియు ఉగాది సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చాలా శుభప్రదమైన పండుగలు ప్రారంభమవుతున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గుడిపడ్వా, ఉగాది, నవ్రే పండుగలు జరుపుకుంటున్నారు అని మోదీ వివరించారు. ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా స్మృతి మందిర్లో నివాళులర్పించే అవకాశం తనకు లభించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్ ప్రత్యక్ష సమావేశం ద్వారా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత పెరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు ఒకే చోట కలవడం అనేక పుకార్లకు తెరదించింది.